వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మననం చేసుకుంటూ ఆయన అందించినటువంటి సుపరిపాలన, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి మార్గదర్శకత్వంలో ఈరోజు మనమందరం కూడా నడుచుకుంటా ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మనసున్న మహారాజు అని చెప్పుకోవచ్చు. ఒక రాష్ట్రాన్ని, రాజ్యాన్ని పాలించేటటువంటి వ్యక్తిని రాజు అంటారు. పరిపాలించేటటువంటి రాజుకి మనసుంటే ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉంటారు. ప్రజల మనసుని, ప్రజల నాడిని తెలుసుకుని పరిపాలించినటువంటి ఒక మహానాయకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఆయన ఈరోజు మనసున్న మహారాజుగా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలబడిపోయినారు. ఆయన బాటలో నడుస్తూ ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి మార్గదర్శకత్వంతో ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కొనసాగిస్తూ, మంత్రి గారు ఇప్పుడే మీకు చెప్పినట్లుగా ఆయన 4 అడుగులు వేస్తే సంక్షేమ పథకాల్లో ప్రజా శ్రేయస్సు కోసం నేను 10 అడుగులు వేస్తానని చెప్పి అదే పందాలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన నిజంగా ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. అనేక రకాలైనటువంటి పథకాల్ని, ఆరోగ్యశ్రీ కావచ్చు, ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటటువంటి పథకాలని, సంక్షేమ పథకాలని దేశంలోనే మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఈ రోజు కూడా 12 సంవత్సరాల తర్వాత కూడా మనం ఆయన మననం చేసుకుంటూ ఆయన మార్గదర్శకత్వంలో మనం ఇచ్చినటువంటి స్ఫూర్తితో మనం నడుచుకుంటా ఉన్నాం. ఈరోజు మన పార్టీ అధికారంలోకి వచ్చింది అని అంటే ఆయన మనకు ఒక మెంటార్గా, ఒక గైడ్గా ఆయన ఆశయాలను మనం కొనసాగిస్తున్నాం. కాబట్టి ఆయన అసంపూర్తిగా ఆయన హయాంలో నిలిచిపోయినటువంటి ఏ పథకాలైతే ఉన్నాయో ఆ పథకాలను మనం కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం అధికారంలోకి రాగలిగాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఇంచుమించుగా 2.5 సంవత్సరం కంప్లీట్ అయింది, పూర్తయింది. 2.5 సంవత్సరం తర్వాత మనం మన పార్టీ తరఫున నిలబడి కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, నాకు తెలిసినంత వరకు ఎవరిని కూడా ఇగ్నోర్ చేయకుండా ప్రతి ఒక్కరికి ఏదైతే మనం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామో ఆ హామీలని నెరవేర్చుకుంటూ వస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడైనా మనం ఎవరికైనా మన పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళకి న్యాయం చేయలేనట్లయితే, చేయకపోయినట్లయితే రాబోయేటటువంటి కాలంలో తప్పకుండా న్యాయం చేస్తామని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. మనం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత జీవీఎంసీ కానీ మిగతా ఇక్కడ విశాఖపట్నంలో మనం కైవసం చేసుకున్న తర్వాత ప్రజలకు సుపరిపాలన అందించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుంది. కాబట్టి మనం అధికారంలోకి వచ్చాంలే, మనల్ని ఇంకా 5 సంవత్సరాల పాటు మనల్ని ఎవ్వరూ కూడా ప్రశ్నించలేరు అన్నటువంటి భావనతో కానీ మనం పరిపాలన సాగిస్తే రాబోయేటటువంటి కాలంలో ప్రజలు హర్షించరు, మనల్ని తిరిగి అధికారంలో కూర్చోపెట్టరు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ప్రజల మనసుల్ని ఎరిగి ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని దానికి అనుకూలంగా మనం పరిపాలన సాగించాలి అన్నటువంటి విషయాన్ని సభాముఖంగా నేను మేయర్ గారికి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు సిటీని, ఈ యొక్క విశాఖపట్నం సిటీని డెవలప్ చేయాల్సినటువంటి, అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మేయర్ గారి మీద ఉంది. రాబోయేటటువంటి ఎన్నికల్లో గెలిపించాల్సినటువంటి బాధ్యత మేయర్ గారి పైన ఉంటుంది. మేయర్ గారికి మీరందరూ కూడా ఎవరైతే మనం ఎన్నికయ్యారో కార్పొరేటర్స్గా, పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి చెందినటువంటి వారైనా కావచ్చు, మీరందరూ కూడా ఎన్నికలకు ముందే, ఎన్నికలప్పుడే పార్టీ అన్నటువంటిది ఉంటుంది. ఆ తర్వాత
పార్టీలకు అతీతంగా ప్రజల మనోభావాలను ఎరిగి వాటికి అనుగుణంగా మనం మర్చుకుని మనం నడుచుకుంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి పదంలో నడిపించినట్లయితేనే మనకు మనుగడ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా. ఎవరైతే కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారో వాళ్ళందరినీ కూడా నేను అభ్యర్థిస్తా ఉన్నాను. మనం ఎటువంటి ప్రజలకు వ్యతిరేకంగా ఎటువంటి పనులు చేయకూడదు. ప్రజల మనసుని ఎరిగి మీరు ప్రవర్తించుకోండి. మనం అవినీతి రహిత పరిపాలన అందిస్తామనని మనం పదే పదే ఎలక్షన్ టైంలో ఎన్నికల సమయంలో మనం పదే పదే వక్కాణించడం జరిగింది. దానికి అనుగుణంగా ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ప్రజాసేవయే మన కర్తవ్యం అన్నటువంటి ఒక నినాదంతో మనం అందరం కూడా ప్రజలకు సేవ చేయాలి, విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసుకోవాలి అన్నటువంటి విషయాన్ని నేను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎక్కడ మీకు ఏ సమస్య ఎదురైనా కూడా మీకు మేయర్ గారు ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు, మన శాసనసభ్యులు ఉన్నారు, సమన్వయకర్తలు ఉన్నారు, కార్పొరేటర్స్ ఉన్నారు. వారి ద్వారా మీరు సమాచారాన్ని పార్టీకి తెలియజేయాల్సిందిగా నేను మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. మన ధ్యేయం ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారిని మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పరిపాలన ప్రారంభించడం జరిగింది. ఒక 25 సంవత్సరాల పాటు ఆయన పరిపాలనని మనం చూస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవడమే మనం ఒకటే ఒక ధ్యేయంగా మనం ముందుకు సాగాలి. ఎవరికైనా నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను, తెలిసో తెలియకో ఎవరికైనా అన్యాయం జరిగి ఉంటే, మనం పదవులు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో కానీ ఉంటే వారందరికీ కూడా న్యాయం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది సమయం వచ్చింది కాబట్టి నేను ఒక విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా. విశాఖపట్నం ప్రజలకు సేవ చేయడమే నా యొక్క ఉద్దేశం. కానీ ఇక్కడ కొన్ని ఆరోపణలు నా దృష్టికి వస్తా ఉన్నాయి. నేనేదో భూమి వ్యవహారాల్లో తలదూరుస్తున్నానని, పంచాయతీలన్నీ చేస్తున్నానని రకరకాలైనటువంటి ఆరోపణలు ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్నారు. నేను ఒక్కటే సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా, నేను ఈరోజు హైదరాబాద్లో ఉండే ఇల్లు కూడా నేను రెంటల్ ప్రెమైసెస్ లో ఉంటున్నాను. నేను డబ్బు పట్ల ఆసక్తి లేదు అని మీ అందరికీ కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకో మొట్టమొదటి నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలు చూసుకోమన్నారు. అప్పటి నుంచి కూడా ఉత్తరాంధ్ర జిల్లాలు చూసుకుంటున్నానే కానీ ఇక్కడ భూములను ఆక్రమించాలనని, భూములు కొనుగోలు చేయాలనని, లాభార్జన చేయాలనని ఉద్దేశం భగవంతుడి సాక్షిగా నాకు లేదు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటాను. ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటే అది మన పార్టీ వాళ్ళైనా వేరే పార్టీ వాళ్ళైనా ఒకటే ఒక సిద్ధాంతం, అది ప్రభుత్వ భూముల్ని ప్రజలకే చెందాలి కానీ నాయకులకు కాదు అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మి మన పార్టీ వాళ్ళు ఆక్రమించుకున్నది కూడా నేను గవర్నమెంట్కి రెస్యూమ్ చేయడం జరిగింది. నా చిత్తశుద్ధిని శంకిస్తున్నారో, ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలన్నీ అవాస్తవం అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. నా పేరు చెప్పి ఎవరైనా భూమి ఆక్రమణలకు కానీ పంచాయతీలకు కానీ పాల్పడితే అతి త్వరలో ఒక 2 నెంబర్లు టోల్ ఫ్రీ నెంబర్లు ఇస్తాను నేను. ఆ నెంబర్స్కి ఫోన్ చేసి మీరు కానీ చెప్పినట్లయితే దాని మీద ఎంక్వైరీ చేసి వారిని చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటాం. గతంలో నేను చెప్పినట్లుగా ఏ పంచాయతీలు చేసేటటువంటి ఉద్దేశం లేదు, భూమి కొనుగోలు చేసేటటువంటి ఉద్దేశం లేదు.
నేను కానీ నా కుటుంబ సభ్యుల పేరుతో కానీ ఎటువంటి భూమి ఇక్కడ లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. నేను ఒకవేళ ఇక్కడ స్థిరపడినట్లయితే ఇక్కడే స్థిరపడాలనుకుంటున్నాను. స్థిరపడితే భీమిలి దగ్గర దూరంగా ఒక 4-5 ఎకరాల వ్యవసాయ భూమిని కొని అదే క్షేత్రంలో వ్యవసాయ క్షేత్రంలోనే నేను ఇక్కడే నా తనువు చాలిస్తాను, కానీ నేను వేరే ఉద్దేశం లేదు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. నేను మరొక్కసారి మనవి చేస్తా ఉన్నా, ఎవరైనా నా పేరు చెప్పి దుర్వినియోగం చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి అధికారులకు కూడా నా పేరు ఉపయోగించి అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి ఏదైనా సెటిల్మెంట్ చేయాలని ప్రయత్నిస్తే, గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ నా దృష్టికి వచ్చాయి. ఇమ్మీడియట్ గా సిపి గారితో చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయించడం జరిగింది. ఎవరైనా కూడా టోల్ ఫ్రీ నెంబర్, నేను ఇవ్వబోయేటటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఫోన్ చేసి అది రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అయిన దాన్ని కంప్లైంట్గా తీసుకోవడం జరుగుతుంది. ఆ కంప్లైంట్ మీద తప్పకుండా చర్యలు తీసుకోబడతాయని అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఒకటే ఒక ధ్యేయం, అభివృద్ధే ధ్యేయం. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయించాలి. ఇది నేను మనసా వాచా నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నానే తప్ప నాకు వ్యక్తిగతంగా స్వార్థంతో నేనేదో డబ్బులు సంపాదించాలన్నటువంటి ఉద్దేశం నాకు లేదు, అవసరం కూడా లేదు. ఎందుకనంటే ఈరోజు నేను నా వైఫ్ ఇద్దరం మాత్రమే ఉన్నాం, మా మదరు ముగ్గురం మాత్రమే ఉన్నాం. మాకు అవసరం కూడా లేదు. కాబట్టి మీరు ఈ యొక్క వదంతులను నమ్మవద్దనని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ సంస్మరణ సభకి హాజరై ఇంత నేను ఈ రకంగా మీ అందరికీ చెప్పినా కూడా సమయం మీ అందరి సమయం తీసుకున్నప్పటికీ కూడా మీరందరూ ఓపికగా విన్నదానికి, ఈ యొక్క సంస్మరణ సభకు హాజరైన దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాము.